సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగ అప్లికేషన్లో సమాచారం దాచడం తప్పు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో అందించే వివరాలు కేవలం ఒక అధికారిక లాంఛనం కాదని, సమగ్రత ప్రజా విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక ఆవశ్యత అని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్లో సహాయ సమీక్ష అధికారిగా నియమితుడైన ఒక వ్యక్తి తన నియామక రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ని సుప్రీంకోర్టు అనుమతించింది. ఉద్యోగ అభ్యర్థి తనపై ఉన్న 2 క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచి ఉంచిన కారణంగా అధికారులు ఆయన నియామకాన్ని రద్దు చేయడంపై ఈ కేసు దాఖలైంది. చట్టం కంటే సానుభూతి బలమైనది కాదన్నది న్యాయసూత్రం. ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవడం పెద్ద నష్టమే, అయితే ఆ అభ్యర్థికి తన చర్యల పర్యవసనాలు తెలిసి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యర్థి తన నేర నేపథ్యం దాచి ఉంచినప్పుడు ఉద్యోగ నియామకం జరిపే అధికారికి ఆ వ్యక్తి ఉద్యోగానికి సరిపోతాడా లేదా అన్నది ఖచ్చితంగా నిర్ణయించడానికి వీలు పడదని న్యాయమూర్తులు అన్నారు. కీలక సమాచారం దాచి ఉంచడం తీవ్రంగా పరిగణించడమైందని స్పష్టం చేశారు. అభ్యర్థిపై ఛార్జిషీటు దాఖలు కాలేదు కాబట్టి అతని ఉద్యోగ నియామకాన్ని అవరోధాలు ఏమీ లేనట్టేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు పేర్కొంటూ ఉద్యోగార్థి పిటిషన్ని అనుమతించింది. తనపై కేసులు పెండింగ్లో ఉన్నాయని అభ్యర్థి స్వయంగా తెలియజేసినట్లు పేర్కొంది. అభ్యర్థి సరైన సమయంలో తనకు సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చాడన్నది సుస్పష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్లికేషన్ సమయంలో ఒక అభ్యర్థి తన మీద ఉన్న 2 క్రిమినల్ కేసులని దాచిపెట్టి ఉద్యోగానికి అప్లై చేశాడు. అతడు సెలెక్ట్ అయ్యాడు. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తన మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసి ప్రభుత్వం తనని సర్వీస్లో నుంచి తీసివేయడం జరిగింది. అతడు ప్రస్తుతం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అప్లికేషన్ సమయంలో మీరు నింపే మీ వ్యక్తిగత వివరాలు కేవలం లాంఛనప్రాయమైనది కాదు, ఇది చాలా ముఖ్యమైనదని. సో మీరు ఆ సమయంలో అలా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసివేయడం సరైందని, కానీ మీ మీద ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి మీరు కూడా దీని తరపున వాదన వినిపించమని కోర్టు వారి యొక్క పిటిషన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో చూడాలి మరి ఈ ఎంటైర్ కేసులో ఒకవేళ కనుక ఈ జడ్జిమెంట్ కనుక వస్తే చాలామంది ప్రస్తుతం సర్వీస్లో ఉన్నోళ్ళే కానీ లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్కి ఇబ్బందులలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది కొన్ని సందర్భాల్లో అది ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మర్చిపోవడం ద్వారానో కొన్ని రకాలైనటువంటి పూర్తి డేటాని వాళ్ళు అప్లికేషన్ సమయంలో ఇవ్వకపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సర్వీస్లో నుంచి తీసివేసే అవకాశం ఉంటుంది. మరి చూడాలి అల్టిమేట్గా ఈ కేసులో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఎలా ఇవ్వబోతుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.